కరీంనగర్ జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేక హాస్టల్ నిర్మాణానికి సీఎస్ఆర్ కింద కేంద్రం నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు ఎంపీ బండి సంజయ్. 10 లక్షలతో నిర్మించిన సోలార్ పవర్ జనరేషన్ సిస్టమ్ను పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీజేపీ గెలుస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 3వ స్థానంలో నిలుస్తుందని విమర్శించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన నిధులను కేసీఆర్ దారి మళ్లించారని ఆరోపించారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు బండి సంజయ్. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు. మాకేం కాదని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని కంటే గతే ఈ ప్రభుత్వాన్ని పడుతుంది. ఇప్పుడు సమస్యలున్నాయి, ఇబ్బంది పడుతుందని భావించే ప్రజలు మీకు అధికారం అప్పయ్యారు. మీకు అధికారాన్ని అప్పయ్యడంలో ఈ సర్పంచ్ కూడా భాగస్వామ్యమయ్యారు. ఇక్కడ చాలా మంది సర్పంచ్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ గతంలో ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇలా పదవీ కాలం ముగుస్తున్నది. ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంతో అభివృద్ధి జరిగింది. కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తం డైవర్ట్ చేశారు, అన్ని నిధులు డైవర్ట్ చేశారు. గతంలో ఆ ముఖ్యమంత్రి కుటుంబము ఏడ పడతారు దోచుకుండే. నేరుగా గ్రామ పంచాయతీ నిధులిస్తే కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిరించి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు అసలు చెక్ బౌన్స్ కేసు పెట్టాలి. వాస్తవానికి మొత్తం దారి మళ్ళించారు. వాళ్ళు ఒక్క పైసాలే. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే. ఏకగ్రీవం చేసిన సర్పంచ్లకు ఒక్క పైసా ఇవ్వలే, ఈ స్థాన పైసలు ఇవ్వలే. ఇలా ప్రభుత్వం నమ్మకంతో అప్పుడు ఆ మంత్రులు, అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ నాయకులు అందరూ కూడా మీరు చేయండి, రోడ్లు వేయండి, డ్రైన్స్ కట్టండి, శ్మశానాలు కట్టండి, ఇవి కట్టండి, అవటండి, కేంద్రం నిధులు ఇచ్చింది, అవి నెట్ క్యాష్ మీకు వెంటనే వస్తాయని చెప్పి వాళ్ళు నమ్మించడం వలన ఇవాళ వాళ్ళని నమ్మి ఆ ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో బిల్స్ రికార్డ్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బిల్ రికార్డ్ చేసినా కూడా ఇవాళ అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు, బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ బిల్స్ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనిచేశారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీకు ఓట్లు వేయించారు వాళ్ళు. మీరు వాళ్ళ బిల్స్ ఇస్తారని చెప్పి వాళ్ళని ఆదుకుంటారని చెప్పండి. కానీ మీరు కూడా అదే ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అవలంబిస్తే ఇలా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు.